iOS అండ్ ఆండ్రాయిడ్లో క్యాప్కట్ ప్రో ఎలా ఇన్స్టాల్ చేయాలో చెప్తా. ఈ వీడియో లాస్ట్ వరకు చూడు. ఫస్ట్ అయితే iOS వాళ్ళు చూద్దాం. ఫస్ట్ మీ ఫోన్లో యాప్ స్టోర్ ఓపెన్ చేయండి. రైట్ సైడ్ లో పైన మీ ప్రొఫైల్ ఉంది కదా, అక్కడ ట్యాప్ చేయండి. ఇక్కడ మీ నేమ్ అయితే ఉంటుంది, దాని మీద ట్యాప్ చేయండి. ఫేస్ ఐడి అడిగిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. తర్వాత కింద కంట్రీ రీజన్ అని ఉంటుంది, దాని మీద ట్యాప్ చేయండి. ఎందుకు కంట్రీ రీజన్ అంటే ఫస్ట్ మనకి క్యాప్కట్ ప్రో ఎక్కియాలంటే ఫస్ట్ కంట్రీ రీజన్ అనేది చేంజ్ చేయాలన్నమాట. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ సింగపూర్ అనే టైప్ చేయండి, సింగపూర్ కంట్రీ అనేది వస్తుంది, దాని మీద ట్యాప్ చేయండి. కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది, దానికి కంటిన్యూ నొక్కండి. కొంతమంది భయపడతారనమాట, పర్మిషన్స్ ఇవ్వడం వల్ల నా ఫోన్ ఏమైనా హ్యాక్ అవుతుంది అదని. సో పర్మిషన్స్ ఇవ్వడం వల్ల మీ ఫోన్ అనేది ఏం కాదు, కంటిన్యూ నొక్కండి. తర్వాత పేమెంట్ మెథడ్ అడుగుతుంది, దాన్ని మీరు ఏం గెలక్కండి, నన్ను పెట్టేయండి. తర్వాత స్ట్రీట్, పాస్వర్డ్, ఫోన్ నెంబర్ అడుగుతుంది. ఇప్పుడు వీటిని ఎలా ఫిల్ చేయాలో సింపుల్ గా చెప్తా చూడండి. తర్వాత మీ ఫోన్ లో సఫారీ ఓపెన్ చేసి ఇక్కడ నేను ఏం టైప్ చేస్తున్నా అంటే సింగపూర్ స్ట్రీట్ నేమ్స్ అని టైప్ చేసా. ఇక్కడ చూడండి మల్టిపుల్ స్ట్రీట్ నేమ్స్ అనేవి వచ్చాయి. మీరు ఇక్కడ నుంచి ఏ స్ట్రీట్ నేమ్ అయినా చూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్ట్రీట్ నేమ్ ఓకే, మరి పాస్వర్డ్ ఎలా, ఇప్పుడు అది కూడా చెప్తా చూడండి. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే సింగపూర్ స్ట్రీట్ నేమ్ అని ఇన్నారు కొట్టా, దాని పక్కనే పాస్వర్డ్ అని కొడతా. కొట్టిన తర్వాత కొంచెం కింద స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి స్ట్రీట్ నేమ్స్ అను పాస్వర్డ్ కూడా వచ్చింది. సో మీరు ఇక్కడ సింపుల్గా వీటిని కాపీ చేసుకుని అక్కడ పేస్ట్ కూడా చేయొచ్చు. తర్వాత ఫోన్ నెంబర్స్ కూడా మల్టిపుల్ ఉంటాయి, ఫేక్ ఫోన్ నెంబర్స్ సింగపూర్ అనేవి, అది కూడా చెప్తా చూడండి. ఇక్కడ నేను మళ్ళీ ఏం చేస్తా అంటే సింగపూర్ ఫేక్ ఫోన్ నెంబర్స్ అని సెట్ చేస్తా. చూడండి ఇక్కడ ఫస్ట్ది వెబ్సైట్ ఓపెన్ చేస్తా కదా, మల్టిపుల్ వచ్చినాయి చూసిన నెంబర్స్. ఇక్కడ నుంచి మీరు కాపీ చేసుకుని అక్కడ పేస్ట్ అయితే చేయొచ్చు. ఇప్పుడు సింపుల్గా వీటిని కాపీ చేసుకొని అక్కడ పేస్ట్ అయితే చేస్తా. లేదా మాకు అంత గోల్ వద్దు అనుకుంటే స్ట్రీట్, పాస్వర్డ్, ఫోన్ నెంబరు ఇక్కడ స్క్రీన్ మీద అయితే పెడుతున్నా చూడండి. ఇవి కూడా అక్కడ కాపీ చేయొచ్చు, ఏం కాదు. ఇప్పుడు నేను సింపుల్గా ఇవన్నీ స్ట్రీట్ ఇవన్నీ కాపీ చేసేస్తున్నా. ఇవన్నీ కాపీ చేసిన తర్వాత డన్ నొక్కేయండి. డన్ నొక్కిన తర్వాత మన కంట్రీ రీజన్ అనేది చేంజ్ అవుతుంది. ఇండియా నుంచి సింగపూర్కి అనేది చేంజ్ అవుతుంది అనమాట. బ్యాక్ వచ్చిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఎలానే ఉంటుంది, ఏం చేంజ్ అయితే అవ్వదు అనమాట. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ సెర్చ్ బార్లో క్యాప్కట్ అని టైప్ చేయండి. చూడండి క్యాప్కట్ అయితే వచ్చిందనమాట. దీన్ని సింపుల్గా మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు కంట్రీ రీజన్ అనేది మళ్ళీ చేంజ్ చేసుకోవాలన్నమాట. అంటే సింగపూర్ నుంచి ఇండియాకి మళ్ళీ మీరు చేంజ్ చేసుకోవాలి. లేదంటే మీకు లొకేషన్ అనేది సింగపూర్ అని చూపిస్తుంది, అందుకే మనం ఇండియాలోకి మార్చుకోవాలన్నమాట. సేమ్ ప్రాసెస్ అదే అనమాట. మళ్ళీ ఏం లేదు, ప్రొఫైల్ మీద నొక్కామా, తర్వాత కంట్రీ రీజన్ చేంజ్ చేసామా, మీ స్ట్రీటు, మీ ఊరు, మీ ఫోన్ నెంబర్ ఇచ్చేయండి, సరిపోతుంది, ఇంకంతే. ఇప్పుడు ఆండ్రాయిడ్ వాళ్ళు ఏం చేస్తారంటే సింపుల్గా గూగుల్ అయితే ఓపెన్ చేయండి. మీరు ఇక్కడ ఏం చేస్తారంటే క్యాప్కట్ అఫీషియల్ వెబ్సైట్ అని సెట్ చేయండి. ఇలా కొన్ని మీకు వెబ్సైట్స్ అన్ని కొన్ని వస్తాయి అనమాట. దీంట్లో మీరు సెకండ్ సెలెక్ట్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది అనమాట. మీరు ఇక్కడ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదనుకుంటే టెలిగ్రామ్ లో యాప్ అనేది డైరెక్ట్ గా షేర్ చేసి అక్కడ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తా, ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్ గా జాయిన్ అయితే అవ్వచ్చు టెలిగ్రామ్ లో. మన టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత కొంచెం కిందకి స్క్రోల్ డౌన్ చేయండి. ఇక్కడ బేస్ ఏపీకే అని ఉందా, దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ వాళ్ళకైతే సింపుల్గా ఇంకొక రిలీజ్ చేస్తాను అనమాట, షార్ట్గా, అంటే సింపుల్గా అయిపోయేటట్టు అనమాట. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు కావాలంటే మన అకౌంట్ని ఫాలో చేయడం అవసరం వచ్చింది మాకు.